బాబు 4 రోజుల నుంచి మల్లెపూలు తప్ప కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఈ రోజైనా కాస్త తినండి బాబు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా 100 ఏళ్ళు బతకాలంటే కావలసిన కనీస సౌకర్యాలు 4. 1 గాలి, 2 నీరు, 3 నిద్ర, 4 ఆహారం. కానీ నాలాంటోడు 100లో 1 రోజు బతకాలన్నా వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే శృంగారం. 4 రోజులైతే నా కూతురు నా గదిలోకి తీసుకెళ్ళి. సీఎం గారు మీకు దండం పెడతాను, నా కూతురు రోజులేయండి బాబు. ఇక్కడ నువ్వు దండం పెడితే అక్కడ నీ కూతురు వదిలి పెడతాడు. ఆపడ్రా రేయ్, నువ్వెక్కడ తండ్రివిరా? అక్కడ నీ కూతురు హాయిగా ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు ఎంజాయ్ చేయక ఏడుస్తావేంటిరా? నా కొడుకు ఎంజాయ్ చేస్తా అంటే నేనేమన్నా ఏడుస్తున్నానా? లెట్ us enjoy dude. Cheers. తాగరా తాగు. ఏం పెట్టి పెంచావురా నీ కూతుర్ని? ప్రాణం పోయేంత వరకు పురాణం అది ఇంకా ప్రాణాలతో ఉంది. ఏనన్నా మళ్ళీ ఫెయిల్ అయ్యావా? అది నా మగతనానికే పరీక్ష పెట్టింది నాన్న. నా కడుపున చెడబుట్టావు కదరా. రేపులు చేయటంలో నా రికార్డు బ్రేక్ చేస్తావని ఊరందరికీ చెప్పాను కదరా. యూస్లెస్ ఫెలో సొంట. మీరెక్కడికి వెళ్తున్నారు? నిన్ను పాస్ చేయించాల్సిన బాధ్యత నాది కదరా నాన్న. ఒక్కసారి పాపని పలకరించొస్తా. బాబు 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 బాబు. అయ్యో దుర్మార్గులారా. ఎంతమంది చేశారు మీరు? ముఖ్యమంత్రి ఏంటి ఇలా చేయడం అనుకుంటున్నారా? వీడు మనలాగే. మనం మనుషులు అన్న సంగతి మర్చిపోయినట్లే మనోడు ముఖ్యమంత్రి అన్న విషయం సీఎం పదవి వచ్చిన మరుక్షణమే మర్చిపోయాడు. మరి మనలోని మనిషిని, వీడిలోని ముఖ్యమంత్రిని మేల్కొల్పే ధైర్యం, దైవం ఎక్కడున్నాడు? ఎప్పుడొస్తాడు? పిత్రేపాలెం. ఆంజనేయుడికి గదాయుధంలా, ఇంద్రుడికి వజ్రాయుధంలా ఈ ఊరి ప్రజలకు దొంగల నుండి రక్షించుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఒక్కసారి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే చాలు, చుట్టూ 100 మంది శత్రువులున్నా వలస పక్షుల్లా పారిపోవాల్సిందే. ఈ ఊరి ప్రజలు ఎవరికైనా స్వాగతం చెప్పాలంటే వీళ్లకు ఆచారం ఉంది. వీళ్ల ఆయుధం, ఆచారం 2 ఒక్కటి. వచ్చేస్తున్నాడు. పితికేసి 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 పితికేసి. మామా బాగున్నావా? సూపర్ రా. నువ్వెలా ఉన్నావురా? బాగున్నాను రా. పెద్ద కారు ఏ కొట్లు కొన్నా? కొట్లో కాదురా, ₹1 కోటి పెట్టుకున్నాం. ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్. ఏ పొట్ట? పొట్ట కాదురా, ఇంపోర్టెడ్. ఏదో పొట్టలే. త్వరగా రండిరా అబ్బి, ముహూర్తం దాటిపోతుందిరా. వస్తున్నా వస్తున్నా. పితికేసి పితికేసి పితికేసి. ఆరంభించండి. మొదటి దశ పిత్రేపాలెం పిల్ల పిత్రేలు. విజయోస్తు. పిత్రేపాలెం ముసలి పిత్రేలు. అది
అడ్డుపడినట్టుందే. ఇక మనం రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది. ఏంట్రా ఆ శబ్దం ఏది, ఆ రిద్దం ఏది? అసలు మన ఊరు ఆచారాన్ని మంట కలిపేశారు కదా. వెరీ బ్యాడ్. పిత్రేపాలెం యువ పిత్రేలు. శబాష్ మామా. రే ఈ పిల్ల పిత్రేలకు మురుగులు మరమరాలు బాగా తినిపించండి, ఓకే? ఈ ముసలి పిత్రేలకు అరిసెలు గారెలు గంట గంటకు పెట్టండి, ఓకేనా? యువ పిత్రేలు శబాష్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మన ఊరు పరువు నిలబెట్టారా. మొదలెట్టండి రా. రేయ్ ఆపండ్రా, ఎగిరింది చాలు, వెళ్ళిపోండి. మావా రే అదే కంపు మరియు సంపు. రే మామా ఎలా ఉన్నావురా? సూపర్. పద, స్వాగతం భలే ఘనంగా చెప్పారా. అవునా? బాయ్ 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 పిత్రేష్. అరే మామా చెప్పరా. ఒకప్పుడు పంది పిల్లలకి పాలు పితుకుంటూ పరమ దరిద్రంగా ఉండే నువ్వు ఇప్పుడేంట్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఎంత అందంగా తయారయ్యావు. అయినా సిటీలో నువ్వేం చేస్తావురా? హోటల్లో జాబ్ చేస్తున్నాను రా. రే హోటల్ అంటే మన పిత్రేపాలెంలో హోటల్ కాదురా, మరి 5 స్టార్ హోటల్. 5 స్టారా? అంటే చిరంజీవి చికెన్ తినాలన్నా అందరూ మన హోటల్ కి రావాల్సిందేరా. మరి డార్లింగ్ ప్రభాస్? రే ప్రభాస్ మన పక్కిల్లేరా, పెంట్ హౌస్ లోనే ఉంటాడు. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఇంతకీ నేను ఎవరినే? మమ్మల్ని సిటీకి తీసుకెళ్ళి మాకు జాబ్ ఇప్పించడానికి వచ్చిన మా ఊరి దైవం అమరేంద్ర పిత్రే రక్తాను రా నువ్వు. నేను యాక్టింగ్ చేస్తే ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారంటే ఎలాగైనా సిటీకి రావాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. అదంత ఈజీ కాదురా. అదేంట్రా మావా? దానికి పెద్ద పెద్ద కోర్సులు చేయాలి, చాలా కష్టం. ఎన్ని కోర్సులేం చేస్తాం, ఎన్ని కష్టాలైనా పడతాం. మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళరా మావా. సరేరా మీ ఇష్టం. నేను చెప్పాల్సిందైతే చెప్పాను, కానీ ఇక్కడి నుంచి వచ్చే ఒక్క రోజు ముందు నాకు కాల్ చేసి రండి, ఓకే? థాంక్స్ మావా. మీరు నా ఫ్రెండ్స్ రా.